తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వానాకాలం 2025కు గాను రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సహాయం అందించాలనే ఉద్దేశంతో మార్గదర్శకాలు రావటం జరిగిందని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. రామాయంపేట సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో రైతుల నుంచి రైతు భరోసా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 జూన్ 2025 తేదీలోపు ప్రభుత్వం జారీ చేసిన సాగు పట్టా పాస్ పుస్తకం కలిగి ఉన్న రైతులందరూ ఈ పథకానికి అర్హులని, ఈ అవకాశం ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో పాటుగా దరఖాస్తు ఫారాన్ని తమ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు గాని లేదా మండల వ్యవసాయ కార్యాలయంలో గాని అందజేయాలని రైతులకు సూచించారు. గతంలో రైతు భరోసా అందుతున్న రైతులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు తమ వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని రైతులను కోరారు. రామాయంపేట మండల వ్యాప్తంగా సుమారు 227 మందికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగిందని, వీరు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటుగా వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వానాకాలం 2025కు సంబంధించి రైతు భరోసా కార్యక్రమం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 6,000 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి మార్గదర్శకాలు వెలువడినాయి. దీనికోసం రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో పాటుగా ఫోన్ నంబర్ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తారీఖు 6వ నెల 2025 లోపు ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు. ఇది అప్లై చేయడానికి చివరి తేదీ 26/6/2025 మాత్రమే. తప్పనిసరిగా రైతులందరూ కూడా 18వ తారీఖు లోపు మాత్రమే దరఖాస్తులు అందజేసినట్టయితే వాటి వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేసి మనం ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంటుంది. రామాయంపేట మండల వ్యాప్తంగా సుమారుగా 227 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి. వీరు మాత్రమే రైతు భరోసాకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు రైతు భరోసా వచ్చిన రైతులు ఎవరు కూడా మళ్ళీ దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు.